హాయ్ అండి. ఇదైతే ఎండుమిర్చి వేయించుతున్నాను. అట్లాగే వచ్చేసి చింత చిగురండి. చింత చిగురు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కూడా కడిగి చక్కగా ముక్కలు చేసుకున్నా. పుదీనా కూడా తీసుకున్నానండి. చక్కగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి అనేది తీసేసుకొని చింత చిగురు అనేది వేయించుకోవాలి. నూనెలో పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోండి. ఎంతో రుచిగా ఉండే చింత చిగురు దొరకడమే కష్టం కదా. ఇప్పుడైతే కొత్తిమీరను కూడా చక్కగా వాటర్ అంతా పోయి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. పచ్చి వాసనలు అనేవి పోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేయించుకున్నాను. ఇది కరివేపాకు అండి. మాకు కరివేపాకు చాలా ఉంటుంది కదా, అందుకని కొంచెం దీంట్లో యాడ్ చేసుకున్నా. మనం రెగ్యులర్గా తీసుకున్నా కానీ కొంచెం ఇలా పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అయితే కొంచెం మన బాడీకి అనేది బాగా అందుతాయి అని ఇలా అన్ని రకాలు అయితే వేసి చేశాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చింత చిగురండి. చింతపండు, చక్కగా ఉప్పు, అలాగే జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్నీ తీసుకుని అయితే సన్నికట్లో దంచుకుంటానికి తీసుకొచ్చాను. చక్కగా సన్నికట్లు అనేది శుభ్రంగా తడి లేకుండా చూసుకుని మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర అయితే బాగా మెత్తగా అయితే కచ్చా పచ్చాగా కాకుండా కొంచెం మెత్తటి స్ట్రక్చర్ వచ్చే వరకు దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసాను. ఇవ్వండి, మనకి ఇలా దంచుకోవడం వల్ల ఏంటంటే ఆ స్ట్రక్చర్ అనేది వేరుగా ఉంటుంది, మిక్సీలోది వేరుగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో చింతపండు వేసి నూరేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. ఈ తాలింపు అనేది ఎక్కువ వేసుకుంటానండి నేనైతే. దీంట్లో తెలిసిందేగా, శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు, కరివేపాకు, కొంచెం అంతా ఇంగువ, పసుపు కూడా వేసుకుంటానండి నేనైతే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అన్ని రకాల ఆకుకూరలు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింత చిగురు, రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి ఫాలో చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.